తెలంగాణలో ఇవాల్టితో 10 యూనివర్సిటీల వీసీల పదవీకాలం ముగియనుంది. కొత్త వీసీల నియామకానికి సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఇన్ఛార్జ్ వీసీ బాధ్యతలు అప్పగించనున్నారు. సాయంత్రం వరకు ఉత్తర్వులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ ఇవాల్టితో 10 యూనివర్సిటీల వీసీల పదవకాలం ముగియనుంది. అలాగే కొత్త వీసీల నియామకానికి సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఇన్ఛార్జ్ వీసీ బాధ్యతలు అప్పగించనున్నారు. సాయంత్రం వరకు ఉత్తర్వులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వీసీలు ఎవరైతే వైస్ ఛాన్సలర్స్ ఉన్నారో తెలంగాణలోని 10 యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళ పదవి కాలం ముగిసింది వాళ్ళతోటి. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ కావచ్చు, ఇతర సంబంధిత శాఖ అధికారులకు కావచ్చు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి చాలా మంది వీసీలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇటు తెలంగాణ యూనివర్సిటీ వీసీ మీద ప్రత్యేకంగా విజిలెన్స్ దాడులు కూడా జరిగినటువంటి పరిస్థితి, జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా కనిపించినాయి. ఇట్లాంటి ఆరోపణలు ఉన్న వారిని కాకుండా కొత్తగా ఎవరైతే ఆరోపణలు లేకుండా ఉన్నారో అట్లాంటి వాళ్ళని తీసుకోవాలని ఇప్పటికే సెర్చ్ కమిటీ ఈ బాధ్యతలు తీసుకుంది. సెర్చ్ కమిటీ ఇప్పటికే ఫైనల్ చేసినట్టు కనిపిస్తుంది. గవర్నర్ దగ్గర కూడా ఇద్దరు ఒక యూనివర్సిటీకి ఇద్దరు చొప్పున ఆ జాబితాను కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ లోపు ఈ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఏదైనా ఇబ్బంది ఈసీ పరిధిలోకి కనుక వస్తే ఇన్ఛార్జ్ గా సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎవరు ఉన్నారో వారిని వీసీలుగా నియమించే అవకాశం ఉంది. అయితే ఒకవేళ సెర్చ్ కమిటీ కనుక ఇప్పటికే ఆమోదం పొందితే ఇక ప్రభుత్వ ఆదేశానుసారం సిఎస్ శాంతి కుమారి సూచించిన పేర్లు గవర్నర్ పంపిస్తారు. గవర్నర్ ఒక వైస్ ఛాన్సలర్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, జేఎన్యూ ఈ ప్రధాన యూనివర్సిటీలన్నిటికీ ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ నియమించాల్సింది. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అయితే సాయంత్రంలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయి వీసీలను నియమిస్తారో లేకుంటే ఐఏఎస్లు సీనియర్ ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వారిని ఇన్ఛార్జ్ గా నియమిస్తారన్నది క్లారిటీ రానుంది. అది ఇప్పటికే సెర్చ్ కమిటీ నివేదిక ప్రకారం వీసీలను ఫైనలైజ్ చేసినట్టుగా మాత్రం మనకు సమాచారం ఉంటుంది. దీంతో సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.